వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ నేతలు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అసాధ్యం, ప్రజలు మళ్లీ మోసం చేస్తారన్న సజ్జల. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తాం, ఆర్థిక ఇబ్బందులున్న మాటకు కట్టుబడి ఉన్నామన్న భట్టి. విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు, ఇద్దరు సీఎంల భేటీపై వివరణ ఇవ్వాలన్న అంబటి. ఏపీలో పాత ఇసుక విధానం రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త పాలసీ వరకు కొత్త మార్గదర్శకాలు జారీ. రష్యాలో మోదీ పర్యటన, పుతిన్తో భేటీ కానున్న భారత ప్రధాని. అస్సాం వరద ప్రభావిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన, బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ ఎంపీ. ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు, 36 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో సంక్షేమాన్ని గుర్తు చేసేది వైఎస్ఆర్ పాలనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ముద్ర పేదల గుండెల్లో బలంగా ఉందని, 6 గ్యారెంటీలకు వైఎస్ఆర్ స్ఫూర్తి అని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు గాంధీ భవన్లో ఘనంగా జరిగాయి. వైఎస్ చిత్రపటానికి టీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, కేవీపీ పార్టీ నాయకులు హాజరయ్యారు. దేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని వైఎస్ అనేవారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లేవారు వైఎస్ వారసులు కాదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఉదయాన్నే జగన్, వైఎస్ భారతి, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, వైసీపీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ కన్నీరు పెట్టుకున్నారు. జగన్ని ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ తల్లి విజయమ్మను ఓదార్చారు. వైఎస్ఆర్ ఒక డైనమిక్ లీడర్ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజా లీడర్ అంటే ఎలా ఉండాలో నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచిన నాయకుడు అంటూ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గొప్ప పరిపాలన అందించారని షర్మిల అన్నారు. తెలియచేయండి, ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. కీర్తన ద్వారా మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించుమని క్రీస్తు పేరట ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భజన చేయుచు the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా
నిలిచి చూపించిన నాయకుడు, ఎంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం. రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడని తెలిపారు. రాజశేఖర రెడ్డిని మించి 10 అడుగులు వేసే బిడ్డగా వైఎస్ వారసుడన్నారు. ఇక తాము ఇచ్చిన హామీలు అసాధ్యమైనవని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. అపర భగీరథుడు వైఎస్ఆర్. వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి. ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వచ్చింది. ఆయన మనకు స్ఫూర్తే కాదు, మనకు మార్గదర్శే కాదు, ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది. కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకునే పాఠాలు, అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో, ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడడం, దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలవాటైందో తండ్రి నుంచి, మనమందరం కూడా అదే అడుగుజాడల్లో కలిసికట్టుగా ఉండాలి. ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం. లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్లా పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారానో ఇంకో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా రుణమాఫీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ అమలు చేస్తామని మరోసారి చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా పాలనను చూసి కాంగ్రెస్ను వీడిన వారంతా మళ్లీ పార్టీలో చేరుతున్నారని భట్టి చెప్పారు. ఇప్పటికే అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజు 10 లక్షలకి ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ బస్ కానీ, లేకపోతే ఉచితంగా ఇచ్చే 500కే గ్యాస్ సిలిండర్లు కానీ, 200 యూనిట్లకే ఈరోజు కరెంట్ ఇచ్చే విధానం కానీ, లేకపోతే దేశమే ఆశ్చర్యపడేటట్టుగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అంశం కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మంత్రి మండలి ముందుకు పోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల ఆటంకాలు కలిగించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిజం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం నిజం చేస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు తల ఎత్తుకొని గ్రామాల్లో తిరిగేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు సీనియర్ నేత జగ్గారెడ్డి. తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసిందని, టీడీపీని ముందు పెట్టి గేమ్ ఆడుతుందని ఆరోపించారు. తెలంగాణను కూడా బీజేపీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో అడుగుపెట్టి 2 కళ్ల సిద్ధాంతం రాజకీయాన్ని మొదలుపెట్టారన్నారు. తమ పార్టీని తెలంగాణలో దెబ్బతీసేందుకే టీడీపీ జనసేనలను బీజేపీ రంగంలోకి దించిందన్నారు. వివిధ కేసుల్లో ఉన్నవారు బీజేపీలో చేరారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు
డైరెక్ట్గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి, విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి, ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించిండు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము, బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసిండు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీడ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పేర్లో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని తెలిపారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదన్నారు. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని అంబటి నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరూ ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు. మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో 2 మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. పోలవరం ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మించామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 24 పంపుల ద్వారా 8,000 క్యూసెక్కుల డెల్టాకు అందిస్తున్నామని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో పట్టిసీమ నుంచి వస్తున్న గోదావరి జలాలకు టీడీపీ నాయకులతో కలిసి హారతి ఇచ్చి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని నిర్మల ఫైర్ అయ్యారు. కనీస అవగాహన లేకుండా ప్రాజెక్టులను నాశనం చేశారని మండిపడ్డారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలవరం పూర్తయ్యే వరకు డెల్టాను పట్టిసీమ కాపాడుతుందని నిమ్మల చెప్పారు. బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి పట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే పోలవరం వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారన్నారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆమె ఎన్డీఏ కూటమి విధానాలకు అనుకూలంగా ప్రజలు ఓటు వేశారన్నారు. 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. 3వసారి బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారన్నారు.
రైతుల ఖాతాలకు 20,000 కోట్లను జమ చేస్తూ రెండో సంతకం చేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని పురంధరేశ్వరి తెలిపారు. సరిగ్గా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని, లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని, లేదా ప్రతిపక్ష పార్టీలు అధికారిని బదిలీ చేశారని, ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకుడికి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకుడు కావచ్చు. ఎలక్షన్ కమిషన్ నిరుపేదలు కొనుక్కొని నిర్మించుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వల్ల 300 మంది చిరు ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు సాయిప్రియ ఎన్క్లేవ్లో ఉన్న భూములు కొనుక్కున్నారని అన్నారు. అక్రమ భూములైతే నాడు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారని ఈటెల ప్రశ్నించారు. అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారని నిలదీశారు. ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న ఉద్యోగులు, మరి నెలకు 500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, ఒక 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు ఆనాడు 30 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం భూమి కొనుక్కున్నారు. దాంట్లో 2002 తర్వాత సమస్య వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్ళను కూల్చేసారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంటి మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయభ్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు, డబ్బుల సంపాదనకు అదే ఇక్కడ కూడా అదే మొదలైంది. సాయిప్రియ గత ప్రభుత్వంలోని ఇసుక విధానాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కారు. 2019-2021 ఏడాదిలో గత ప్రభుత్వం ఇచ్చిన 2 ఇసుక పాలసీలను రద్దు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది. 2024 కొత్త ఇసుక విధానాన్ని రూపొందించేంత వరకు అమలు చేయాల్సిన కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని తాజా జీవోలో పేర్కొంది. వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఇసుక కమిటీల్లో జిల్లా ఎస్సీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండాలని, జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలను సూచించింది ప్రభుత్వం. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు. విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ప్రస్తుతం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సఖ్యతతో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సర్కారు విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కరించే అవకాశాలున్నా రాజకీయ లబ్ధి కోసం సమస్యను సంక్లిష్టం చేసిందని మండిపడ్డారు. ఇప్పటికీ కేసీఆర్ సీఎంల భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని బండి ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని బండి స్పష్టం చేశారు.
కాళేశ్వరం అంశంపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కమిషన్కు కాగ్ నివేదిక సమర్పించింది. అధ్యయన నివేదికను నిపుణుల కమిటీ అందజేసింది. కమిషన్ ముందు 14 మంది పంప్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత పలువురికి నోటీసులు ఇవ్వనుంది. సాక్ష్యాల నమోదు తర్వాత బహిరంగ విచారణ చేపట్టనుంది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో సిబిఐ జూన్ 7న వేసిన ఛార్జిషీట్లో తప్పులు ఉన్నాయని, అందుకే ఎమ్మెల్సీ కవితని రిలీజ్ చేయాలంటూ ఆమె తరపున న్యాయవాది కోర్టుకు కోరారు. సిబిఐ రీఫైలింగ్ చేసిన ఛార్జిషీట్లోనూ తప్పులు ఉన్నాయని న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై శుక్రవారం రోజున విచారణ జరగనుంది. నీట్ పేపర్ లీక్ అయిందనేది స్పష్టమైందని, తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా అంటూ సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 23 లక్షల మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది అన్నారు. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమేనని సిజేఐ అభిప్రాయపడ్డారు. లోపాలను పసిగట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్కు ఎలా పంపించారు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు అని ప్రశ్నించారు. అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా అని ప్రశ్నించారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు. ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. మాస్కో విమానాశ్రయంలో రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మొంటరో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశమై భారత్ రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. భారత్ రష్యా 22వ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. రష్యాలోని భారత సంతతి ప్రజలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై మాట్లాడనున్నారు. అనంతరం 2 రోజుల రష్యా పర్యటనను ముగించుకుని ప్రధాని అక్కడి నుంచి ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. ఆస్ట్రియాలో ఒకరోజు పర్యటించి భారత్కు తిరిగి రానున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్లో పర్యటించారు. గతేడాది అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. జిబామ్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత చురాచాంద్పూర్, మొయిరాంగ్లో శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. అంతకుముందు ఆయన అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కచార్ జిల్లాలో సిల్చార్ను సందర్శించారు. ఎయిర్పోర్టులో అస్సాం, మణిపూర్ కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలిశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా వరద బాధితులతో ఆయన మాట్లాడారు. అస్సాంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన కారణంగా ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కామ్రూప్, నాగౌన్, కచార్, ధుబ్రీ, గోల్పరా, మెరిగావ్, హైలాకండి, దక్షిణ సల్మారా, దిబ్రూఘడ్ సహా పలు జిల్లాలు వరదల దెబ్బకు అతలాకుతలమయ్యాయి. బ్రహ్మపుత్ర, బరాక్లతో కలిపి మొత్తం 6 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కామ్రూప్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రంలో వేల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరదల కారణంగా 63,490 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది. అత్యధికంగా ధుబ్రీ జిల్లాలో 7 లక్షల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దర్రాంగ్లో 186,108, బార్పేటలో 139,399, మెరిగావ్లో 146,045 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 47,103 మంది వరద బాధితులు 612 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 6 సార్లు వరదలు సంభవించాయి.
ఉత్తరాఖండ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. చార్ధామ్ యాత్రికులు తమ ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే బద్రీనాథ్ హైవేను మూసేశారు. చాలా చోట్ల రోడ్లకు గుంతలు ఏర్పడ్డాయి. జోషిమఠ్లోని విష్ణుప్రయాగ్ దగ్గర అలకానంద ఉగ్రరూపాన్ని దాల్చింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఉత్తరాఖండ్లోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రామ్నగర్లో చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచించారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత కాస్త కోలుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు కోల్పోయి 79,960కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 24,320 వద్ద స్థిరపడింది. బీఎస్సీ సెన్సెక్స్లో ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టాటా మోటార్స్ లాభపడ్డాయి. టైటాన్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.